దేశవ్యాప్తంగా ఇటీవల వెల్లడైనటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైతే పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే తొలిసారిగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవడం, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం మిగతా 4 రాష్ట్రాలు ఏదైతే ఎన్నికలు జరిగాయో వాళ్ళకి ప్రతిపక్ష హోదానే దక్కింది. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఓ పక్క జగన్ గారికి మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పోలిక పెడుతున్న పరిస్థితి. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వానర వీక్షకులకు కూడా. సార్ మొత్తం దేశవ్యాప్తంగా ఏది జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్కి ముడికడుతూ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉన్నారని చెప్పుకోవాలి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ అలయన్స్లో ఉండడం కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయ్యి అంత భారీ మెజార్టీ రావడం, ఆయన ఇప్పుడు ఏ చిన్న మీటింగ్ అయినా సరే మోదీ గారితో కలిసి కూర్చోవడం, ఢిల్లీలో అనేక కార్యక్రమాలు హాజరవడం. ఇప్పుడు ఇటీవల ఎన్నికలు ఫలితాలు ఏతో వచ్చాయో మిగతా 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా ప్రతిపక్ష హోదాన్ని అంటే లేకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదాని దక్కించుకున్నారు. అంటే గౌరవప్రదంగానే ఓటమైనట్టు చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 11 సీట్లకే పరిమితం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్కి మరొకసారి ఆ ఎన్నికల ఫలితాల రిజల్ట్ ఇక్కడ కూడా పోలికలు పెడుతున్నారు. ఏమంటారు మీ మాటల్లో? వెంకట్, ఇది సత్తు నాణ్యానికి బంగారు నాణ్యానికి పోల్చినట్టుగా ఉంది. బంగారం 8 గ్రాములు 2,40,000 ఉంది. సత్తు అల్యూమినియం అంటే జర్మన్ సిల్వర్ అనేవాళ్ళు పూర్వం దాని గౌరవంగా, అట్లా దాన్ని పోల్చినట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం జనంలో పలుకుబడి పెరిగే వ్యక్తిత్వం కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలోనూ తర్వాత రాష్ట్రంలో ఒక తండ్రిగా, జాతీయ స్థాయిలో ఒక పెద్దగా ఆయనకి ఎప్పుడు ఆ విలువ ఇస్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎలాగో ఒక కీలకమైన రాష్ట్రమో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కూడా చాలా కీలకమైన రాష్ట్రం రాజకీయాల్లో. అక్కడి నుంచి వచ్చే ముఖ్యమంత్రులు కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు కానీ ఇప్పుడు కూడా కీలకమైన పాత్ర వహిస్తారు కేంద్ర రాజకీయాల్లో. అటువంటి సాట మరి సువేందు అధికారి మొన్నటి వరకు 21 నుంచి 26 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అది ఒక బీజేపీ ఫస్ట్ టైము వెస్ట్ బెంగాల్లో బాగా వేసింది. ఇప్పటి వరకు కమ్యూనిస్టులు ఒక 3 దశాబ్దాలు పరిపాలించారు, ఈమె ఒక 15 ఏళ్ళు పరిపాలించింది టీఎంసీ. అంటే మమతా బెనర్జీ ఇవాళ తను వ్యక్తిగతంగా ఓడిపోయినా కూడా పార్టీగా మీరు అన్నట్టు ప్రతిపక్ష హోదా తెచ్చుకుంది. అలాగే స్టాలిన్ గారు కూడా తను వ్యక్తిగతంగా ఓడిపోయినా కూడా పార్టీగా ప్రతిపక్ష హోదా తెచ్చుకున్నాడు. మంచి రెస్పెక్టబుల్ అంటే గౌరవమైన నంబర్ తెచ్చుకున్నాడు. 47 సీట్ల వరకే వచ్చినాయి ఆయనకి, గౌరవప్రదమైన. అట్లా 11 సీట్లకి 151 నుంచి పడిపోవటం అనేది మీరు అన్నట్టు భారతదేశంలోనే ఇదొక చరిత్ర. అంటే ఆయన ఎంత ప్రజా వ్యతిరేకత పరిపాలించాడో, ప్రజల్ని ఎంత వేధించాడో, అన్ని వర్గాల ప్రజల్ని ఎలా దోసుకున్నాడో అనేది బాగా అర్థమవుతుంది. తర్వాత ఆయన వ్యక్తిత్వం కూడా జాతీయ స్థాయిలో ఏ రాజకీయ నాయకుడు కూడా హర్షించరు ఆయన్ని. ఇప్పుడు ఇంకోటి సార్, పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే మమతా బెనర్జీ దాదాపు 15 సంవత్సరాల పాటు పాలిచ్చి ఓటమి చూసిన కూడా దాదాపు 100 సీట్లు వచ్చాయి. 15 సంవత్సరాలు పాలిచ్చి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒకసారి 151 నుంచి మళ్ళీ అదే అంటున్నా 151 సీట్ల నుంచి 11కి వచ్చాడు. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశాంత్ కిషోర్ తను కులాల మధ్య చిచ్చు పెట్టి మరీ ఈయన్ని ముఖ్యమంత్రిని చేశాడు. ఫస్ట్ టైం కులాల మధ్యలో చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. కేవలం ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేయాలి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఏం తక్కువవాడు కాదు. డబ్బుల కోసం ప్రశాంత్ కిషోర్ కూడా ఏ గడ్డి అంటే గడ్డి కరవగలిగిన వ్యక్తే. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మొహమాటం లేకుండా, నిర్మోహమాటంగా. లేకపోతే తను మొన్న బీహార్లో కూడా పోటీ చేశాడు కదండి. తను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవాళతో జీవితం అయిపోదు ఎవరిది. తను కూడా రేపు జాతీయ స్థాయిలో కూడా ఒక రకంగా ఒక పాత్ర పోషించాల్సిన స్థితికి వెళ్ళాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లు పెట్టడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకున్నాడు. డబ్బుల కోసం ఆశపడ్డాడు. అదే అంటున్నా. కానీ మరి జగన్మోహన్ రెడ్డితో భంగపడ్డాడు కూడా. అప్పుడు తను చెప్పాడు వెంటనే జగన్మోహన్ రెడ్డిని ఒక రిలయబుల్ పర్సన్ కాదని. తర్వాత విజయసాయి రెడ్డి చెప్పాడు, సొంత తల్లి చెల్లి చెప్పారు, చాలా మంది చెప్పారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అని వాళ్ళ బంధువు ఆయనే చెప్పాడు. ఎవరైనా అతను దగ్గరికి వెళ్ళి అంతెందుకు కేఎస్ ప్రసాద్ పాషా లాంటి వాళ్ళ ఆస్థాన విద్వాంసులుగా పనిచేసి ఏది మాట్లాడినా పక్కన వంతల్లాగా సమర్థించిన వ్యక్తులు వీళ్ళిద్దరూ అధికారిక ఎనలిస్టులుగా ఉండి అక్కడ ఆఖరికి వాళ్ళను కూడా కించపరిచి బయటికి తోలేశారు. వాళ్ళు కూడా చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కొవర్ట్ అని కూడా చెప్పారు.
అంతకుముందు చాలామంది కూడా బాలినేని శ్రీనివాస్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్పాడు, అనేక మంది నాయకులు చెప్పారు. ఆఖరికి విజయసాయి రెడ్డి కూడా చెప్పెళ్ళాడు. అతను ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి, అతను ఉండాలేకపోయినా ఆ దశ దాటి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. పతనం అనేది ఒక స్థాయిలో ఆగితే మళ్ళీ తిరిగి తిప్పుకుని పైకి ఎక్కగలుగుతారు. పాతాళంలోకి పడిపోయిన వ్యక్తి ఎవడో కూడా పాతాళంలో పడిపోవటంతో పాటు స్పృహ కోల్పోతే కాసేపుడికి స్పృహలోకి వస్తారు. ప్రాణమే కోల్పోయిన వ్యక్తి లేవగలుగుతాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే. అందుకే ఆయన 11 మంది అభ్యర్థులు గెలిచినా కూడా క్యాండిడేట్స్ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూడా వెళ్ళి మాట్లాడలేని ఒక నిస్సహాయ పరిస్థితిలో పడ్డాడు. ఎందుకంటే తనకి నైతికంగా ఏం మాట్లాడగలుగుతాడు? అంతకుముందు అన్నీ కూడా చాలా అవాకులు చవాకులు అబద్ధాలు మాట్లాడాడు, అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు. తర్వాత పాలనలో కూడా ప్రజల్ని వేధించాడు. ఇవాళ వెళ్ళి శాసనసభలో ఏదన్నా ప్రశ్నిస్తే నీ సంగతి ఏంటని ఇవాళ అన్ని ఆడియో వీడియోల రూపంలో కూడా ఉంటున్నాయి. అవసరమైతే ఆ స్పీకర్ గారి అనుమతితో అసెంబ్లీలోనే ఆయన మాట్లాడిన మాటలే అక్కడ వినిపిస్తే ఇప్పుడు వేసిన ప్రశ్నకి విరుద్ధంగా మాట్లాడాడు. అలాంటి వస్తుందని అందుకే షర్మిల కూడా చెప్పింది. అతను ఒక తుగ్లక్ లాగా అయిపోయాడు, ఒక జోకర్ లాగా అయిపోయాడు. అతను మాట్లాడిన మాటలకి స్పందించమని అడిగితే ఇది మావీగన్తో ఆ పరాకాష్ఠకి వెళ్ళిపోయాడు పతనంలో. దాని తర్వాత ఇక అతను బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎవరో ఒకళ్ళిద్దరు దాన్ని సమర్థిస్తానికి మాట్లాడి కూడా వాళ్ళ చేతులు కూడా కాల్చుకున్నారు. వాళ్ళకు కూడా జనం గడ్డి పెట్టారు. మవిగన్ అనేవాడు ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉండాడు ఆ మాటలు మాట్లాడతాడా? ఒక రాజధానికి పెట్టాల్సిన పేరా? అదేమన్నా నీ బ్రీఫ్ కేస్ కంపెనీయా రాజధాని అనేది? తర్వాత నువ్వు 5 ఏళ్ల పాటు ఉండి ఏ ప్రయత్నం చేయకుండా ప్లాన్ ABC అని తీస్తున్నాడంటే జేబుల్లో నుంచి, అదేమన్నా మరుగుదొడ్డికి చేసిన ప్లానా? క్యాపిటల్లా ఏమన్నా? తర్వాత బాగా జరుగుతున్న క్యాపిటల్ని అర్ధంతరంగా ఆపేసిన వ్యక్తి, 3 రాజధానులనే ఒక కొత్త ఏ ప్లాన్ అని పెట్టిన వ్యక్తి మరి అక్కడ ఏమీ చేయలేదు. బి ప్లాన్ అని కొత్తగా తీసుకొచ్చాడు. దాంతో జగన్మోహన్ రెడ్డి ఎంత అపరిపక్వమైన వ్యక్తో, తర్వాత ఎంత చిలిపితనంతో మాట్లాడాడంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ప్రజలతో ఆడుకుంటూ మాట్లాడాడు. అది ఆ మాట అతనిలో ఆ చిలిపితనము, తర్వాత ప్రజల పట్ల ఉన్న చులకన భావం ఆయన కళ్ళల్లో కనపడింది. ఆఫ్టర్ ఆల్ మీకు బతుక్కి ఇదిగో ఇట్లాంటిది ఏదో పెట్టుకోండి మీ క్యాపిటల్ అన్నట్టుగా, మీ బతుక్కో క్యాపిటల్ కావాలా అన్నట్టు మాట్లాడాడు. ఒకవేళ పెట్టుకుంటే కూడా నేను ఒక పిచ్చి ఇసురుతున్నాను, ఒక పేరు అది పెట్టుకోండి అని. ఎవడన్నా అట్లాంటి పేరు పెట్టుకోవటం కానీ అట్లాంటి ప్రతిపాదన ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడేమోనని అందరూ అనుమానిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల ముందు చెప్పాడు, నేను ఆ సలహా చెప్పలేదని. కనీసం ఒప్పుకున్నాడు. కానీ తర్వాత సమర్థిస్తానికి ప్రయత్నిస్తాడు ఆయన చేసిన ప్రతిపాదనని. అది అతకల ఎక్కడా కూడా జనంలో చీకొట్టించుకున్న వ్యక్తిని ఇంత రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయిలో జరిగిన కార్యక్రమాలకు ఆహ్వానాలు వస్తాయని ఎట్లా ఆశిస్తారు వెంకట్ గారు? విలువ గల వాళ్ళని తీసుకెళ్తారు కానీ విలువ తక్కువ వాళ్ళని తీసుకెళ్తారు కదా. ఎక్కడైనా కూడా మన సమాజంలో ఎవరైనా అట్లా విలువ పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ విలువ పోగొట్టుకునే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ. దేశ స్థాయిలో ఒక విశ్వసనీయత కోల్పోతే రాజకీయ నాయకుడికి ఆ పార్టీకి ఎట్లాంటి అధోగతి అవుతారన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అట్లాగే అధికారంలోకి వస్తే ఎటువంటి పరిపాలన చేయకూడదు అని ఉదాహరణకు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మైల్ రాయి లాగా నిలుస్తాడు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు.